హాయ్ అండి, బాయ్ అండి. హాస్పిటల్కి వచ్చానండి. నా గుండెలో నొప్పి ఉన్నాను కదండి, హాస్పిటల్కి వచ్చాను. చూపించుకుంటున్నానండి. ఇంకా ఒక అరగంట టైం పడుతుంది అలాంటిది అనేసి నేను కూర్చున్నానండి. కొట్టండి ఎన్నర ఉంటాను, ఎప్పుడు వెళ్ళిపోతానో కూడా తెలియదండి. కానీ ఎప్పుడు వెళ్ళినా నవ్వుతూ వెళ్ళిపోతానండి, మంచమే పడకుండా. చాలా చాలా సంతోషం. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు అందరూ కూడా అదృష్టవంతులే అండి. వాళ్ళు నొప్పి అనే లోపలనే పైకి వెళ్ళిపోతారండి. అలాగే అందరూ బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ బాగుండాలి అని. ఓకేనండి. నీరసం అండి, కాళ్ళు చేతులు లాగేయడం, ఆకలి లేకపోవడం, బెల్ల ఫ్యామిలీలో గొడవలండి. బెల్ల వాళ్ళు నన్ను ఆపించకపోయినా, నన్ను పిలవకపోయినా, అశుభానికి శుభానికి కూడా పిలవకపోయినా నాకు ఫోన్లు చేస్తూ ఉంటారండి. ఇవాళ ఈరోజు, ఇవాళ ఆ రోజు, ఇవాళ పైకి పోయిన రోజు, ఇవాళ కిందకి వచ్చిన రోజు, ఇవాళ ఉన్న రోజు, ఇవాళ పోయిన రోజు ఫోన్లు చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి నాకు దగ్గర. నన్ను పిలవనుండి మరి ఎందుకు ఫోన్లు చేస్తారో నాకు అర్థం కాదు. పోయి నన్ను పిలిచి ఆహ్వానించి రమ్మన్న వాళ్ళు అయితే నాకు ఫోన్లు చేసినా పర్వాలేదు. మరి ఎందుకు చెప్తున్నారు అనేటప్పుడు అక్క చెల్లెళ్ళు అందరూ కూడా, నేను తప్ప పెద్దది తప్ప కనవాళ్ళు అందరూ నొప్పి పెట్టేది. పెద్దది కూడా చాలా నొప్పి పెట్టేస్తున్నారు. 3 ఏళ్ళ నుంచి నొప్పి పెట్టడం లేదు, దాని వయసు అయిపోయిందండి. ఇంకా అదండి. సరే, హాయ్ అండి, హాయ్ అండి, నమస్తే. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. సరే అండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఏంటంటే ఒక అరగంట పడుతుంది. అరగంట కూర్చోలేక నేను తంటాలు పడుతున్నానండి. చాలామంది జనం ఉంది, ఫుల్ జనం, ఫుల్ చాలా ఉండలేదండి. నాకు మీరు మంచి మనుషులతో నాకు లైకులు చూసి గంట వరకు కొట్టండి, కొడతారని నమ్ముతానండి. సరేనండి. ఓ పరమేశ్వర, నీవు నా ఆత్మగా ఉన్నావు, నీ భార్య అయిన గురుజ పార్వతీదేవి నీ మనసుగా అయినది, నా ప్రాణం లేని శాస్త్రాన్ని శరీరమైన నేను మాట్లాడే మాటలే నీ క్షోత్రములు, నీకు ప్రదక్షిణలు అని చెప్పి సరేనండి. ఉంటాను మీద తిన్నాను ఇక్కడ ఉంటాను బట్ట ఆయువరకు బాగుంటుంది. మురారి, ఈశ్వర, నారాయణ, కేశవ, మాధవ, జనార్దన, అచ్యుత, విక్రమ, దామోదర, ఈ పాదపద్మాలకు నమస్కారం. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఓకే. ఈ బాబుని చూడండి అని వెళ్ళారు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ ఏంటండి. ఆ బాబుని చూడమని వెళ్ళారు. ఓకేనండి, హాయ్. వాళ్ళ అమ్మ చూపించుకుంటూ పోయిందండి. అందరికీ ఆ అబ్బాయి గుర్తు పెట్టుకున్నారు. హాయ్ చెప్పండి, హాయ్ అంటే. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఏం చదువుకుంటున్నావు? ఏం చదువుకుంటున్నావు? క్లాస్కి వెళ్తున్నావా? ఓకే. అబ్బాయికి చిన్న ఏదైనా చదువు రావట్లేదు, క్లాస్కి వెళ్తున్నాడంట. అందుకే ఎల్కేజీ ఉంటుందండి. ఎల్కేజీయా? ఎల్కేజీ. ఓకే, ఎల్కేజీ అంటే. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఓకేనండి, హాయ్ హాయ్, బాయ్ బాయ్, నమస్తే. బాయ్ 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 బాయ్. ఎందుకు ఏడుస్తున్నాడు?